భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లోని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ తెలంగాణ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఎల్పీఏ నేషనల్ ప్రెసిడెంట్ సుజాత, కె చౌదంతే, జిల్లా జడ్జి పాటిల్ వసంత్, ఐఎల్పీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు ఐఎల్పీఏ కృషి చేస్తోందని జడ్జి పాటిల్ వసంత్ చెప్పారు. నిధులు లేక సరైన ప్రోత్సాహం లేని అడ్వకేట్స్ ను ఐఎల్పీఏ ప్రోత్సహిస్తోందని ఐఎల్పీఏ నాయకులు తెలిపారు. అడ్వకేట్స్ జనరల్లీ జూనియర్ అడ్వకేట్స్ ఇది ఒక ప్లాట్ఫామ్ గా మారి మళ్ళీ భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి వెనుకబడ్డ తరగతి అడ్వకేట్స్ ఫైనాన్షియల్ హెల్ప్ అప్పుడు మేము ఉన్నప్పుడు మంత్లీ 500 ఇచ్చేవారు 92లో. అట్లే మరి మంత్లీ స్కాలర్షిప్ చేసి మా ప్రయత్నం చేయాలి మీరు అసోసియేషన్ తరఫు నుంచి అని నా ఒక విజ్ఞప్తి. తర్వాత ఇంత పెద్ద ఎత్తున మా సత్యనారాయణ గారు, మా గోపాలకృష్ణ గారు అందరూ వారి నుంచి ఇదే ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు. మరి ఇది కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కానందుకు వారికి పదే నా ధన్యవాదాలు. అందరిగా వైభవంగా ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సు సాయంత్రం కూడా కొనసాగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఎంత జనాభా ఉందో అంతమందికి అంటే సమాన అవకాశాలు సమానంగా రావాలని చెప్పి జనాభాలో 85% ఉన్నటువంటి వారికి రాజ్యాధికారం రావాలనే అంతిమ లక్ష్యంతో న్యాయవాదుల పాత్ర ఏదైతే ఉందో దాన్ని వివరించే ఉద్దేశంతో ఈ రోజున 4 సెక్షన్లుగా ఈ యొక్క తరగతులు నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఏదైతే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగం కోసం రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి దాన్ని అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే దానిలో వాళ్ళ యొక్క ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున యొక్క సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. నేను ఇంకా పెద్ద ఎత్తున హాజరై ఇచ్చేసినటువంటి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.